హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని కడిగి పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్లో వేసేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోవాలి. లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు ఇలా ఏమున్నా అవన్నీ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని, కొద్దిగా కారం, తగినంత పసుపు, ఉప్పు, ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఈ లోపల మసాలాలన్నీ కూడా ముక్కలకు బాగా పడతాయి. ఒక గిన్నె తీసుకొని 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని 2 టైమ్స్ నీట్గా కడుక్కొని, తర్వాత 2 కప్స్ బాస్మతి రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 కప్స్ తీసుకుంటే 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ ఒకసారి హ్యాండ్తో చెక్ చేసుకొని దీనిలో బిర్యానీ దినుసులన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ప్లేట్లో చూపించిన బిర్యానీ దినుసులతో పాటు ఇంకేవైనా ఉంటే కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 50% వరకు కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని ఒక 4-5 ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి, కానీ నేను బ్రౌన్ కలర్ మంచిది కాదు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించడం అనేది మంచిది కాదని చెప్పేసి వీడియోలో చూపించిన కలర్ వచ్చేసరికి తీసేసాను. అదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసుకొని మళ్ళీ 4-5 పచ్చిమిర్చి చిలుకలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకాస్త రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 70% దాకా చికెన్ కుక్ అవ్వనివ్వాలి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఒక 50-60% ముక్కలు అనేవి కుక్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం బిర్యానీ పాట్ పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఒక లేయర్ ఆల్రెడీ మనం 50% కుక్ అయిన రైస్ పక్కన ఉంచుకున్నాం కదా, సో దాన్ని ఒక లేయర్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఒక లేయర్ దాకా వేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా రైస్తో కప్పేసేయాలి. ఈ విధంగా మన దగ్గర ఎంత రైస్ చికెన్ ఉందో అంత మొత్తం కూడా లేయర్స్గా ఫామ్ అయ్యేటట్టుగా వేసేసుకొని పైన చివర్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కాస్త 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసేయాలి. జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ ఇట్లా సైడ్లకి దమ్ పెట్టినట్టయితే చాలా బాగా కుక్ అవుతుంది. ఆవిరి అనేది బయటికి అస్సలు వెళ్లకుండా ఉంటుంది. టైం చూసుకోండి, ఒక 10 నుంచి 15 మినిట్స్ లోపల స్టాప్ చేసేసేయాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10-15 మినిట్స్ దాకా ఉంచానన్నమాట. ఈ గిన్నె అయితే ఇండస్ వ్యాలీది. సో నాకు అస్సలు బిర్యానీ అనేది మాడలేదు అసలు, స్టీల్ అయినప్పటికీ కూడా. సో మొత్తానికి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, యమ్మీగా, చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే చికెన్ బిర్యానీ ఎప్పుడు ఇలా చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఈ వీడియో. బై బాయ్.